ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు అలాగే భారత ప్రధాని మోదీ గారు దాదాపు 1 అవర్ పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు దీనిపైన ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే సార్, వీళ్ళు 1 అవర్ పాటు మీటింగ్ పెట్టుకోవడం పైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చా అన్న అనుమానాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. సో మరి ఇప్పటివరకు అయితే ఇరాన్ పైన దాడులు అయితే ఆపారు. ఇక ఈ మీటింగ్ తర్వాత కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ మీటింగ్ దేనికోసం జరిగింది? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు అంటారా సార్? ఇప్పుడు నెతన్యాహు ట్రంప్ వీళ్ళిద్దరూ ఫిబ్రవరికి ముందు కలిసారు. ఫిబ్రవరిలో కలిసిన తర్వాత మీద ఇద్దరు కలిసి దాడి చేశారు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి ఓవల్ ఆఫీస్ అంటారు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ప్రెసిడెన్షియల్ దీంట్లో వైట్ హౌస్లో ఓవల్ ఆఫీస్లో ఇద్దరు అంటే నెతన్యాహు బృందము ఇటు ట్రంప్ బృందము మొత్తం 1.5 అవర్ 90 మినిట్స్ వీళ్ళు మాట్లాడడం అనేది చాలా రేర్ అనమాట. అంటే మామూలుగా అమెరికన్ ప్రెసిడెంట్ టైం చాలా వాల్యుబుల్. అలాంటిది ఇద్దరు నెతన్యాహుతో 1.5 అవర్ సమావేశం అయినాడంటే ఖచ్చితంగా ఇది పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. ఎందుకంటే నెతన్యాహుకి యుద్ధం అవసరం. నెతన్యాహు మొదటి నుంచి కూడా పీస్ డీల్కి వ్యతిరేకం. ఇప్పుడు నెతన్యాహుకి హ్యాపీగా ఉంది. పీస్ డీల్ క్యాన్సిల్ అయిపోయింది, ఎంఓయూ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ యుద్ధం వచ్చింది. గత 13 రోజుల నుంచి అమెరికా ఇరాన్ మీద, ముఖ్యంగా సదరన్ ఇరాన్ మీద దాడి చేస్తూనే ఉంది. దానికి కౌంటర్గా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ప్లస్ జోర్డాన్లో ఉండే అమెరికన్ స్థావరాలు, మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి అంటే ఫ్రైడే నుంచి యుద్ధాన్ని ట్రంప్ ఆపాడు. ఎందుకు సడన్గా ఆపాడు అనే దానికి కూడా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ దగ్గర యుద్ధానికి సంబంధించిన విమానాలు కానీ అవన్నీ అయిపోయినాయి, వాటిని మళ్ళీ తయారు చేయాలి. వాటి ఉన్నవి ఎక్కువ వాడేశారు కాబట్టి వరుసగా 13 రోజులు వాడడం అనేది కొన్ని వేలు వేసేస్తారనమాట. అందుకని ఆపాడు అనేది ఒక కారణం అయితే, రెండో కారణం కొంత ముందు నుంచి కూడా ట్రంప్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ లేవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు, మళ్ళీ అది పడిపోయినప్పుడు కొన్ని చేస్తుంటాడు, ఇలాగా చేస్తుంటాడు. కాబట్టి స్టాక్ మార్కెట్ కోసమే ఆపాడు యుద్ధం. మళ్ళీ స్టాక్ మార్కెట్ పొందుకున్నాక క్రూడ్ ఆయిల్ తగ్గగానే మళ్ళీ పెంచుతాడు. ఇలాగ ఒక ప్యాటర్న్ కనబడుతుంది. అసలు మొన్నెవరో మా ఫ్రెండ్ జోకేస్తున్నాడు, అసలు ఇరాను ట్రంప్ కలిసిపోయి డ్రామా ఆడుతున్నారా, యుద్ధం డ్రామా అనేది కూడా చెప్తున్నారు. అంటే స్టాక్ మార్కెట్ని యుద్ధం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆయిల్ని, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ అమెరికా ఆయిలే మనకు కూడా ఇస్తున్నారు, గ్యాస్ కూడా అమెరికా గ్యాసే మనకు కూడా ఇప్పుడు పెరుగుతుంది. సో అలాగా ఇప్పుడు ఇరాన్ మీద దెబ్బతీసి ఆయిల్ అండ్ గ్యాస్ పెరిగితే అమెరికాకి అది లాభం. సో అందుకని కూడా అప్పుడప్పుడు ఒక బాంబు ఇబ్బంది లేకుండా ఎక్కడో వేస్తూ ఉంటే యుద్ధం జరుగుతున్నట్టు వీళ్ళు వేస్తారు, అక్కడ వాళ్ళు వేస్తారు. ఇదంతా ఒక డ్రామాలాగా నడుస్తుందా అన్న అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే అల్టిమేట్గా ఏ పని చేసినా ఫైనల్గా ఆర్థిక ప్రయోజనాలే ఉంటాయి దాని వెనక. అమెరికా చేసినా, ఇరాన్ చేసినా, ఎవరు చేసినా. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళ సమావేశం తర్వాత 3 నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఇజ్రాయెల్కి సంబంధించి కొంతమంది మీడియాకి చెప్పారు. ఒకటేంటంటే చర్చలు కంటిన్యూ చేయడం. ఆల్రెడీ స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ వచ్చి ట్రంప్ అల్లుడు, వీళ్ళిద్దరు కలిసి ఇరాన్ ప్రతినిధులతో సమావేశం అవుతూనే ఉన్నారు, చర్చలు జరుగుతున్నాయి. రెండోది నావల్ బ్లాకేడ్ని, అంటే సముద్రంలో ఇరాన్ నుంచి బయటికి షిప్ వెళ్ళడం కానీ, ఇరాన్లోకి షిప్ రావడం కానీ, ఈ రెండు ఆపేయడానికి నావల్ బ్లాకేడ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో ఎత్తేసారు, మళ్ళీ పెట్టారు. సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం. మూడోది ఆపిన యుద్ధాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి దాన్ని ఇంటెన్సిఫై చేయడం, ఎస్కలేట్ చేయడం. ఆల్రెడీ కొన్ని గంటల ముందు అక్కడ ఇరాన్ మీద దాడులు అనేవి మళ్ళీ మొదలైనట్టుగా సెంటికామ్ ప్రకటించింది, సెంట్రల్ కమాండ్ అమెరికాది. సో మరోవైపు చర్చలు ముగిసిన కొన్ని గంటల్లోనే జోర్డాన్లో ఉండే అమెరికా స్థావరాల మీద ఇరాన్ పెద్ద ఎత్తున అటాక్ చేసింది. సో ఇప్పుడు ఏమైందంటే మొన్న కాస్పియన్ సీ మీద సండే రోజు, కాస్పియన్ సీ అంటే ఇది ఏషియాకి యూరప్కి మధ్యలో ఉంటుందన్నమాట. 3,71,000 చదరపు కిలోమీటర్లు ఇది. దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ బాడీ అంటారు, వాటర్ బాడీ.
దీన్ని కాస్పెన్సీ అంటారు. ఇది ఇటు కజకిస్తాను, రష్యా, అజర్బైజాను, తర్వాత టర్క్మెనిస్తాన్ వీటికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇరాన్ వీటికంతా దగ్గరలో ఉంటుంది. ఇరాన్ షిప్పులన్నీ ఆల్రెడీ ఈ కాస్పియన్ సీలో ఉన్నాయి ముందు నుంచి కూడా. సో ఈ కాస్పియన్ సీలో ఉండే ఇరాన్కి సంబంధించిన ఒక కమర్షియల్ వెసల్ మీద, అంటే షిప్ మీద యుక్రెయిన్ దాడి చేసింది. ఆ దాడిలో ఒకరు చనిపోయారు, ఒకరు గాయపడ్డారు, చాలా వరకు నష్టం జరిగింది షిప్లో ఉండేది. మామూలుగా యుక్రెయిన్కి ఇరాన్కి సంబంధం లేదు, కానీ ముందు నుంచి కూడా ఈ ఉక్రెయిన్ ఇరాన్ యుద్ధంలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే దాని ప్లాన్ ఏంటంటే, ఒకటి ఇరాన్ రష్యా ఫ్రంట్స్, ఇరాన్లో తయారు చేసిన డ్రోన్స్నే రష్యా ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తుంది. సో అందువల్ల తన మిత్రుడికి మిత్రుడు తనకి శత్రువు కాబట్టి ఆ యాంగిల్లో చూస్తుంది. ఆ మధ్య కూడా అతను ఉక్రెయిన్ ప్రెసిడెంటు గల్ఫ్ దేశాలకు ఒక ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే, మేము ఇరాన్ డ్రోన్స్ని ఎలా ఎదుర్కోవాలో టెక్నాలజీని డెవలప్ చేశాము, మేము మీకు అది ఇస్తామని కూడా చేశారు. ఆ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కూడా మొదలైంది. అంటే ఉక్రెయిన్కి ఏంటంటే, ఇరాన్ని కానీ వార్లోకి లాగి ఇరాన్ ఉక్రెయిన్ మీద దాడి చేస్తే యూరప్ కూడా ఇరాన్ మీదకి అటాక్ చేస్తుంది. ఎందుకంటే యూరప్, అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఉక్రెయిన్ మీద ఇరాన్ని దాడి చేసే విధంగా దాన్ని రెచ్చగొట్టడం కోసమే చేశారని. ఇది చేస్తే రష్యా తప్పదు రష్యాకి, ఎందుకంటే రష్యా తన మిత్రుడు ఇరాన్ కాబట్టి, ఇరాన్ మీద ఉక్రెయిన్ దాడి చేసింది కాబట్టి రష్యా కూడా ఇరాన్కి సపోర్ట్గా నిలబడాలి. చైనా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇవన్నీ దిగితే థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా, ఎందుకంటే గ్లోబల్ వార్గా మారిపోయే అవకాశం ఉంది. ఇటు యూరప్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇటు చైనా, ఇటు రష్యా ఇవన్నీ ఇన్వాల్వ్ అయితే అది గ్లోబల్ వార్గా మారిపోయే అవకాశం ఉంది. నెతన్యాహు అదే కోరుకుంటున్నాడు. నెతన్యాహుకి ఎందుకంటే అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి, అక్టోబర్లో ఎన్నికలు అతను ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. యుద్ధం కానీ ఆగిపోయి పీస్ కానీ జరిగితే అతను ఓడిపోయే అవకాశాలు ఉంది. అందుకని ఇరాన్ మీద యుద్ధం కంటిన్యూగా జరగాలంటే ఏదో ఒక సాకుతో అమెరికాని రెచ్చగొట్టాలి. సో కంప్లీట్గా ట్రంప్ సరెండర్ అయిపోయాడు ఇజ్రాయెల్కి అని వార్తలు వస్తున్నాయి. అలాగే వీళ్ళిద్దరి మధ్య, దేశాల మధ్య ఇంకొక ఒప్పందం కూడా జరిగింది. $16 బిలియన్ జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్టు, ఏది వెపన్స్కి, కొత్త వెపన్స్ని డెవలప్ చేయడానికి కోసం $16 బిలియన్ జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్టు కూడా నెతన్యాహు అండ్ ట్రంప్ డిసైడ్ చేసినట్టు చెప్తున్నారు. అయితే యుద్ధాన్ని జేడీ వ్యాన్స్ గట్టిగా వ్యతిరేకిస్తున్నాడని, ఎందుకంటే రేపు పొద్దున ఇది గ్లోబల్ వార్గా మారితే ఇది అణుయుద్ధంగా మారే అవకాశం ఉంది, అప్పుడు అందరూ నష్టపోతాం, లాంగ్ టర్మ్లో మనం ఆలోచించాలి, షార్ట్ టర్మ్ కాకుండా అనేది జేడీ వ్యాన్స్ చెప్తున్నాడని. కానీ ట్రంప్ వినట్లేదని చెప్తున్నారు. అంటే ట్రంప్ ప్రతిసారి ఇరాన్ని తక్కువ అంచనా వేసి ఇరాన్ని తొక్కేయచ్చు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. మొన్న కూడా మాట్లాడాడు, నేను 1 గంటలో వాళ్ళ బ్రిడ్జిల్ని నాశనం చేస్తా, వాళ్ళకి 10 ఏళ్ళు పడుతుంది, నేను 1 గంటలో వారి పవర్ ప్లాంట్లు నాశనం చేసిస్తా, వాళ్ళకి 20 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నాడు. సో అదే కానీ జరిగితే ఇరాన్ కూడా ఏం చేస్తుంది, ఒకటి హార్ముజ్ ఆల్రెడీ క్లోజ్ అయింది, బాబ్ ఎల్ డబ్ అని అక్కడ రెడ్ సీలో హౌతీలు దగ్గర కంట్రోల్ చేసేస్తారు. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉండే డీసాలినేషన్ ప్రాజెక్టులు, అంటే వాటర్ ప్రాజెక్టులు 70 నుంచి 90% గల్ఫ్ దేశాలు ఆ వాటర్ మీద డిపెండ్ అయినాయి. సో వాళ్ళకి నేచురల్ వాటర్ ఉండదు. సో ఆ వాటర్ మీద, అట్లాగే ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ రిఫైనరీస్ మీద అటాక్ చేస్తే ప్రపంచ సంక్షోభం కూడా వస్తుందన్నమాట. సో దీనికి దారి తీసే అవకాశం ఉందా? ఒక్క ఇజ్రాయిల్ నెతన్యాహు చేస్తున్న దీనివల్ల మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు నెతన్యాహు సరెండర్ అయిన ట్రంప్, వీళ్ళిద్దరి వల్ల ప్రపంచం అంతా ఇప్పుడు ఆల్రెడీ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇది ఇంకా గ్లోబల్ వార్గా మారే ప్రమాదం ఉందని చాలామంది ప్రముఖులు లేకపోతే ఎక్స్పర్ట్లు హెచ్చరిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.